ఓకే. సో, మనం లాస్ట్ క్లాస్‌లో ఒక ఫోల్డర్‌లో మల్టిపుల్ ఫైల్స్ ఉంటాయి. లాస్ట్ మోడిఫైడ్ ఫైల్ అనేది అప్‌లోడ్ చేశాం గదా! సో, చూసాం గదా! సో, ఇప్పుడేంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫోల్డర్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ జస్ట్ ఎ మినిట్. ఓకే. ఇక్కడ ఫైనల్ డేటా లోడ్ అనే ఒక ఫోల్డర్ ఉందన్నమాట. ఈ ఫోల్డర్‌లో మనకి 3 ఫోల్డర్స్ అంటే సబ్ ఫోల్డర్స్ ఉన్నాయి. ఈచ్ ఫోల్డర్‌లో కూడా మనకి 2 ఫైల్స్ ఉన్నాయి. లేకపోతే 2 కావచ్చు, లేకపోతే 3 కావచ్చు. ఎన్నైనా ఉండొచ్చు. ఇక్కడ కౌంట్ డజంట్ మ్యాటర్. ఓకే. సో, ఫస్ట్ ఫోల్డర్‌లో కొన్ని ఫైల్స్ ఉన్నాయి. అండ్ సెకండ్ ఫోల్డర్‌లో కొన్ని ఫైల్స్ ఉన్నాయి. థర్డ్ ఫోల్డర్‌లో కొన్ని ఫైల్స్ ఉన్నాయి. సో, ఇప్పుడు రిక్వైర్మెంట్ ఏందంటే ఇందాక ఏదైతే ఒక ఫోల్డర్‌లో ఓకే. లాస్ట్ మోడిఫైడ్ ఫైల్ ఉందో అది ప్రాసెస్ చేసినాం గదా! ఇప్పుడు ఇక్కడ మల్టిపుల్ ఫైల్స్ మల్టిపుల్ ఫోల్డర్స్ ఉన్నాయి గదా! ఈ ఫోల్డర్‌లో ఓకే. అంటే ప్రతి ఫోల్డర్ నుంచి సో, ఏదైతే లాస్ట్ మోడిఫైడ్ ఫైల్ ఉందో ఆ ఫైల్‌ని ప్రాసెస్ చేయాలి. సో, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఫస్ట్ ఫోల్డర్ చూసుకుంటే సో, ఇదుంది, ఇదుంది. ఓకే. సో, ఇది లేటెస్ట్ అన్నమాట. అండ్ సెకండ్ ఫోల్డర్‌లో వచ్చేసరికి సో, ఇది emp_final టెస్ట్ అండ్ థర్డ్ ఫోల్డర్ వచ్చేసరికి ఐ థింక్ ఇది ఉందన్నమాట మోడిఫైడ్ ఇది. ఇలా మనకి ఈచ్ ఫోల్డర్ వైస్ ఏదైతే ఫైల్ మోడిఫైడ్ డేట్ ఉందో లాస్ట్ మోడిఫైడ్ డేట్ దాన్ని ప్రాసెస్ చేయాలి. సో, ఇది ఎలా చేస్తాం ఏంటనేది మనం ఈ క్లాస్‌లో అయితే ఎక్స్‌ప్లోర్ చేయడం ట్రై చేద్దాం. సేమ్ అన్నమాట. కాకపోతే కొంచెం డిఫరెన్స్ ఉంటది. సో, ఇయన్నీ కూడా రిమూవ్ చేద్దాం. ఓకే. సో, అలానే వేరియబుల్స్ కూడా ఉన్నాయి గదా! సో, ఎవ్రీథింగ్ ఈస్ క్లీన్. ఓకే. సో, ఇక్కడ ఏమి లేవన్నమాట. కావాలంటే సేవ్ ఔట్ చేస్తాను. సో, నథింగ్ ఈస్ దేర్. సో, ఫస్ట్ నేనేం చేస్తానంటే ఇక్కడ మనం గెట్ మెటాడేటా యాక్టివిటీ తీసుకుందాం. ఓకే. సో, పేరు మారుద్దాం. గెట్ ఫోల్డర్స్. ఎందుకంటే మనకి ఇక్కడ ఒక ఫోల్డర్ కాదు. ఓకే. ఏదైతే మెయిన్ ఫోల్డర్ ఉందో ఆ మెయిన్ ఫోల్డర్‌లో మల్టిపుల్ ఫోల్డర్స్ ఉన్నాయి కాబట్టి ఫస్ట్ ఏటిని లూప్ చేయాలి. ఓకే. ఏటిని ఇటరేట్ చేయాల్సిన జనరల్‌గా ఏంటి ఒక ఫోల్డర్ ఉండదు కాబట్టి డైరెక్ట్‌గా ఆ ఫోల్డర్‌ని పాయింట్ ఔట్ చేస్తున్నాం. కానీ ఇక్కడేంటి ఒక ఫోల్డర్‌లో వేరే ఫోల్డర్స్ ఉన్నాయి కాబట్టి ఆ వేరే ఫోల్డర్స్ ఏదైతే ఉన్నాయో వాటిని ఫస్ట్ మనం లూప్ చేయాలి. సో, దానికోసం నేను గెట్ మెటాడేటా యాక్టివిటీ తీసుకున్నాను. సెట్టింగ్స్ కనెక్షన్ ఇవ్వండి. అండ్ సో, మెయిన్ ఫోల్డర్ నేమ్ ఏంటిది? ఫైనల్ డేటాలో ఫైల్స్ డైరెక్టరీ సో, చైల్డ్ ఐటెమ్స్. ఓకే. ఇలా నేనైతే డిఫైన్ చేశాననమాట. సో, ఇక్కడ మనం ఏం ఇచ్చామంటే జస్ట్ సో, కనెక్షన్ నేమ్ అండ్ ఫైల్ పాత్ సో, లిస్ట్ ఆఫ్ ఫైల్స్ ఫీల్డ్ లిస్ట్. సో, ఇప్పుడు ఇది రన్ చేద్దాం. లెట్స్ ట్రై టు రన్ దిస్. చూద్దాం ఏమొస్తున్నాయి ఏంటి అనేది మీకు క్లారిటీ ఉండాలన్నమాట. ఓకే. ఎగ్జిక్యూషన్ అనేది స్టార్ట్ అయింది కదా! సేమ్ కాదు కొంచెం డిఫరెన్స్ అనేది ఉంటుందన్నమాట. సో, దానికోసం. ఓకే. ఇన్ ప్రోగ్రెస్. ఓకే. సక్సెస్. ఇప్పుడు అవుట్‌పుట్ చూద్దాం. సో, మీరు చూస్తే ఏమొస్తుంది చైల్డ్ ఐటెమ్స్‌లో ఫోల్డర్స్ వస్తాయి. ఓకే. సో, జనరల్‌గా టైప్ ఏముంటది? ఫైల్ ఉంటది. కానీ ఇక్కడ ఏమొస్తుంది? ఫోల్డర్. ఎందుకంటే మనం మెయిన్ ఫోల్డర్‌లో ఏదైతే ఉందో ఆ మెయిన్ ఫోల్డర్‌లో మనకి రకరకాల సబ్ ఫోల్డర్స్ ఉన్నాయి కాబట్టి ఏటిని ఇటరేట్ చేస్తున్నాం కాబట్టి మనకి ఇక్కడ అవుట్‌పుట్‌లో ఇలా వచ్చిందన్నమాట. సో, ఫస్ట్ ఫోల్డర్, సెకండ్ ఫోల్డర్, థర్డ్ ఫోల్డర్ ఇలా ఎన్నైనా ఉండొచ్చు. బట్ ఏందంటే సో, నేను డెమో సేపు ఒక 3 మాత్రమే తీసుకున్నాను. ఓకే. ఇప్పుడు ఈ వచ్చిన అవుట్‌పుట్‌ని సో, నేనైతే ఫర్ ఈచ్ యాక్టివిటీకి సో, ఇన్‌పుట్‌గా డిఫైన్ చేయాలి. సో, ఫర్ ఈచ్ యాక్టివిటీ పేర్లు ప్రాపర్‌గా ఇవ్వండి. లేకపోతే కన్‌ఫ్యూజ్ అవుతారు. ఓకే. సో, మనం ఫోల్డర్స్‌ని లూప్ చేయాలన్నమాట. సెట్టింగ్స్‌కెళ్ళి సీక్వెన్షియల్ అండ్ ఇక్కడి నుంచి వచ్చిన అవుట్‌పుట్ ఏదైతే ఉందో సో, అదిద్దాం. అండ్ యాక్టివిటీస్‌లో
సో ఫర్ టైమింగ్ నేను వెయిట్ యాక్టివిటీ ఇస్తాను, ఎందుకంటే ప్రాపర్గా వర్క్ అవుతున్నాయో లేదో చెక్ చేసుకోవాలన్నమాట. ఇన్ కేస్ ఒకవేళ ఏదైనా ఎర్రర్ వస్తే మనం ఫర్దర్గా ఎందుకు ఎర్రర్ వచ్చింది ఏంటి అనేది కూడా మనం అయితే వెరిఫై చేసుకోవాలి. ఓకే, ఇలా స్టెప్ బై స్టెప్ పైప్ లైన్ అనేది డిజైన్ చేయండి. అంతేగాని అంతా చేసిన తర్వాత ఒకసారి రన్ చేస్తే మనకి జనరల్గా ఎర్రర్స్ అనేది రావడానికి అవకాశం ఉంటుంది అనమాట, డెవలప్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో అది కొంచెం కేర్ఫుల్గా మనం అయితే తీసుకోవాల్సి ఉంటుంది. ఓకే, సో చూడండి ఇప్పుడు మనకి 3 ఉన్నాయి కాబట్టి 3 సార్లు వెయిట్ యాక్టివిటీ రావాలి. ఓకే, సో దట్స్ ఇట్. ఓకే, మనకి ప్రాపర్గా వస్తుంది. సో ఇక్కడికి వచ్చిన తర్వాత ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు నెస్టెడ్, ఓకే, నెస్టెడ్ పైప్ లైన్ అంటే ఇది పేరెంట్ ఏదైతే ఇప్పుడు టెస్ట్ అండర్ స్కోర్ 1 ఉంది కదా, అది పేరెంట్. ఇంకో పైప్ లైన్ క్రియేట్ చేయాల్సి ఉంటుంది మనం. ఎందుకంటే ఏంటి, సో జనరల్గా మీరు అబ్జర్వ్ చేస్తే, సారీ, సో జనరల్గా మీరు అబ్జర్వ్ చేస్తే మనకి ఏమున్నాయి ఇక్కడ ఫోల్డర్స్. ఓకే, ఫస్ట్ ఫోల్డర్స్ ఉన్నాయి, ఫోల్డర్లో ఫైల్స్ ఉన్నాయి. అంటే ఫస్ట్ మనం ఏం చేస్తున్నాం, ఒక పైప్ లైన్లో ఫోల్డర్స్ తీసుకున్నాం, వాటిని ఇటరేట్ చేసి ఫర్ ఈచ్ యాక్టివిటీకి ఇన్పుట్ వేసినాం. దాని తర్వాత ఆ వచ్చిన వాటిని మనకి ఫైల్స్ కింద తీసుకొని రావాలి. ఓకే, అంటే ఇక్కడ ఏంటంటే సో విత్ ఇన్ ద ఫర్ ఈచ్ యాక్టివిటీలో ఇంకొక ఫర్ ఈచ్ యాక్టివిటీ అనేది ఉండదన్నమాట. ఓకే, గుర్తుంచుకోండి, మనకి ఏ అజూర్ డేటా ఫ్యాక్టరీ కావచ్చు, లేకపోతే డేటా పైప్లైన్స్ కావచ్చు, లేదా అజూర్ సినాప్స్ అనలిటిక్స్ కావచ్చు, మనకి నెస్టెడ్ ఫర్ ఈచ్ యాక్టివిటీ అనేది ఉండదు. గుర్తుంచుకోవాలి, నెస్టెడ్ ఫర్ ఈచ్ యాక్టివిటీ ఉండదు అనమాట. అందువల్ల ఏం చేస్తామంటే మనం పైప్లైన్స్ని డివైడ్ చేసుకోవాల్సి ఉంటుంది అన్నమాట. పేరెంట్ పైప్లైన్, చైల్డ్ పైప్లైన్ అలా కాల్ చేసుకోవాలి. ఓకే, సో దానికోసం నేనేం చేస్తానంటే ఆ వచ్చిన ఫోల్డర్ ఏదైతే ఉందో దాన్ని ఇటరేట్ చేయడానికి ఆ కాన్సెప్ట్, ఆ ఇటరేట్ చేసే విధానం అనేది వేరే పైప్ లైన్ లో క్రియేట్ చేస్తాం. సో దానికోసం ఇక్కడ ఇన్వోక్ పైప్ లైన్ ఉందన్నమాట. సో ఇది కాల్ చేద్దాం. చైల్డ్ పేరు ఏదైనామండి. సో సెట్టింగ్స్, ఇక్కడ మనం పైప్ లైన్ అనేది సో ఆల్రెడీ మీకు ఎగ్జిస్టింగ్ ఉంటే దాన్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా, లేదు కొత్తది క్రియేట్ చేసుకోవాలంటే ఇక్కడ మీకు సో న్యూ ఉంది కదా, సో దీని మీద క్లిక్ చేసినా సరిపోతుంది అనమాట. ఓకే, మనం అయితే కొత్తది క్రియేట్ చేద్దాం. సో పేరు కూడా టెస్ట్ అండర్ స్కోర్ 2 అని ఇస్తున్నాను. సో ఫస్ట్ వచ్చేసరికి టెస్ట్ అండర్ స్కోర్ 1, సో ఇక్కడికి వచ్చేసరికి టెస్ట్ అండర్ స్కోర్ 2. ఓకే, సో ఇక్కడ పక్క పక్కనే ఉంటాయి అనమాట, అంటే స్విచ్చింగ్ ఒకరు కావాలనుకుంటే. సో ఇక్కడ గెట్ మెటాడేటా యాక్టివిటీ. ఓకే, కొంచెం కన్ఫ్యూజ్ అనిపించవచ్చు మీకు, బట్ ఓకే డోంట్ వరీ, గెట్ ఫైల్స్. ఓకే, సో ఫస్ట్ ఇక్కడ గెట్ మెటాడేటా యాక్టివిటీ తీసుకున్నాము. ఎందుకంటే ఫస్ట్ మనకు ఒక ఫోల్డర్ వస్తుంది కదా, ఆ ఫోల్డర్లో వచ్చిన ఆ ఫోల్డర్లో ఏదైతే ఫైల్స్ ఉంటే వాటిని ఇటరేట్ చేయడానికి ఈ గెట్ మెటాడేటా యాక్టివిటీ అనేది యూజ్ అవుతుంది. కాకపోతే ఇక్కడ ఇప్పుడు ఓకే సేవ్ చేద్దాం. సేవ్, సారీ, ఇప్పుడు సేవ్ చేసిన ఎర్రర్ వస్తుంది నాకు తెలిసి. ఓకే, ఓకే, ఇప్పుడు ఒక్క నిమిషం గుర్తుంచుకోండి, ఇది మనకి పేరెంట్. ఓకే, మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు, ఇది మనకి పేరెంట్. సో ఇది వచ్చేసరికి చైల్డ్. ఓకే, సో ఇప్పుడు మనం ఏం చదువుతున్నాం, ఫస్ట్ దాంట్లో మనకి ఫోల్డర్స్ ఉన్నాయి, వాటిని ఇటరేట్ చేస్తున్నాం అని చెప్తున్నాం. కానీ ఫస్ట్ దాంట్లో ఒక ఫర్ ఈచ్ యాక్టివిటీలో ఇంకో ఫర్ ఈచ్ యాక్టివిటీ అంటే నెస్టెడ్ అనేది లేదు కాబట్టి సో పైప్ లైన్స్ అనేది రెండు క్రియేట్ చేసి ఒక పైప్ లైన్ వేరే పైప్ లైన్ కాల్ చేస్తాం. అదే కదా, అర్థమైంది కదా అక్కడ దాకా. అయితే ఇప్పుడు మనకి ఫస్ట్ సరే ఈ ఫోల్డర్ అనేది రెండో పైప్ లైన్కి ఎలా పాస్ చేస్తారు. ఇప్పుడు ఇక్కడ మనకి ఫోల్డర్ వస్తుంది, ఏది ఫస్ట్, సెకండ్, థర్డ్ అనేది. ఆ వచ్చిన ఫోల్డర్ దీనికి ఎలా పాస్ చేస్తారు, ఈ పైప్ లైన్కి ఎలా పాస్ చేస్తారు, అది ఇంపార్టెంట్. ఓకే, సో అర్థమైంది కదా. ఇప్పుడు మనకి ఫస్ట్ పైప్ లైన్ టెస్ట్ అండర్ స్కోర్ 1లో ఫస్ట్, సెకండ్, థర్డ్ ఫోల్డర్స్ వస్తున్నాయి. ఆ వచ్చిన ఫోల్డర్ నేమ్ దీనికి ఎలా పాస్ చేస్తారంటే మనం ఇక్కడ ఒక పారామీటర్ క్రియేట్ చేయాలి. ఓకే, సో ఏంటంటే ఫోల్డర్ నేమ్ అనేది పారామీటర్ క్రియేట్ చేద్దాం. సో డిఫాల్ట్ గేమ్ ఇద్దాం. ఇప్పుడు
సో టెస్ట్ ఆన్ స్కోర్ చూడండి వచ్చేసింది కదా. మనం ఏదైతే సెకండ్ లో క్రియేట్ చేసామో పారామీటర్, ఆ పారామీటర్ ఇదే కదా మనం పారామీటర్ క్రియేట్ చేసింది. ఆ పారామీటర్ సో మనకి ఫస్ట్ లో కూడా వస్తుంది, ఎందుకంటే ఆ పైప్ లైన్ కాల్ చేస్తున్నాం. ఇప్పుడు దీనికి వాల్యూ ఏంటంటే మనం ఏదైతే ఫర్ ఈచ్ యాక్టివిటీ నుంచి అవుట్పుట్ వస్తుందో ఆ వచ్చిన అవుట్పుట్ ని డైనమిక్ గా ఇక్కడ ఇద్దాం. సో డాట్ మేక్ ఓకే, అదనమాట సింపుల్. ఇక్కడ పెద్ద కన్ఫ్యూజ్ అయ్యాల్సిన అవసరం ఏం లేదు. ఇప్పుడు మళ్ళీ టెస్ట్ వెళ్దాం. సో ఫైల్స్ తీసుకుందాం. సో ఫైల్స్ ఇక్కడ డైరెక్టరీ అనేది సో మనం ప్రాపర్గా ఇవ్వాలి ఏమని. సో మనకి రూట్ ఫోల్డర్ ఇది, దాని తర్వాత ఫస్ట్ సెకండ్ థర్డ్ వస్తుంది. ఓకే, రూట్ ఫోల్డర్ ఫస్ట్ సెకండ్ థర్డ్. ఓకే, సో దీనికోసం సో నేనేం చేస్తానంటే కన్కాటినేట్ అనే ఫంక్షన్ ఏం చేస్తాను, కన్కాట్. సో ఇక్కడ ఏంటంటే సో rename, ఓకే, స్లాష్ కామా ఫోల్డర్, దట్స్ ఓకే. ఇక్కడ ఏం చేస్తున్నాం, సో ఇది వచ్చేసరికి హార్డ్ కోడ్ చేస్తున్నాను, కానీ ఫోల్డర్ నేమ్ అనేది డైనమిక్ గా కన్కాటినేట్ చేస్తాం. గుర్తుంచుకోండి, మనం డైరెక్టరీ అంటే ఏంటి, రెగ్యులర్ గా గెట్ మెటీరియల్ యాక్టివిటీ, మార్కెటింగ్ డేటా, లేకపోతే సేల్స్ ఇన్ఫర్మేషన్, లేకపోతే డిపార్ట్మెంట్ ఇన్ఫర్మేషన్, ఏదో ఒక ఫోల్డర్ నేమ్ ఇస్తాం. కానీ ఇక్కడ ఏంటి, ఏదైతే మనకి సో ఫస్ట్ పైప్ లైన్ వస్తుంది కదా ఫోల్డర్, ఆ ఫోల్డర్ ని క్యాప్చర్ చేసి ఇక్కడ సో ఈ రూట్ ఫోల్డర్ తోటి కన్కాటినేట్ చేసి మనమైతే డిఫైన్ చేస్తాం. ఓకే, గుర్తుంచుకోండి, దాట్స్ ఇట్. సో దాని తర్వాత ఇక్కడ వచ్చేవన్నీ కూడా డీలిమిటెడ్ టెక్స్ట్ ఫైల్స్ అండ్ ఇక్కడ చైల్డ్ ఐటమ్స్, దాట్స్ ఇట్ గైస్. ఓకే, సో ఇలా మనం చేయాల్సి ఉంటుంది. మీకు కొంచెం కన్ఫ్యూజ్ అనిపించవచ్చు, ఐఎమ్ షూర్ అబౌట్ ఇట్. సో ఒక్క నిమిషం, ఓకే, అన్నిటిని కూడా సేవ్ చేస్తున్నాను. సో బేసికల్గా ఇప్పుడు ఈ పైప్ లైన్ ఇన్వోక్ పైప్ లైన్ యాక్టివిటీ తీసుకొని వేరే పైప్ లైన్ కాల్ చేస్తున్నాం. కాకపోతే ఇక్కడ వచ్చే ఫోల్డర్ నేమ్ దీనికి ఈ రెండో పైప్ లైన్కి ఎలా సప్లై చేస్తున్నా అంటే ఇక్కడ ఒక పారామీటర్ అనేది క్రియేట్ చేసి ఈ వచ్చిన పారామీటర్ అనేది ఇక్కడి నుంచి అంటే ఏదైతే మనకు అవుట్పుట్ వస్తుందో అక్కడి నుంచి ఇది పాస్ చేస్తాం. ఓకే, ఇలా ఉంటుంది. సో ఇది రియల్ టైంలో ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. మీరు డే టు డే లైఫ్లో రియల్ టైంలో ఇదే కాన్సెప్ట్ ఉంటుంది అన్నమాట. ఓకే, గుర్తుంచుకోండి. ఇప్పుడు ఇది రన్ చేద్దాం, ఇప్పుడు దాకా చేసింది ప్రాపర్గా వర్క్ అవుతుందా ఫెయిల్ అవుతుందా అనేది కూడా మనం అయితే వెరిఫై చేయాల్సి ఉంటుంది. చూద్దాం. ఓకే, సో ఫస్ట్ది కాల్ అయింది. సో మీరు చూడొచ్చు, సో చైల్డ్ పైప్ లైన్ అనేది ఎన్నిసార్లు రన్ అయింది. ఓకే, సో ఫస్ట్ సెకండ్ థర్డ్ టైం రన్ అవుతుంది. సో రన్ అయిన తర్వాత మనం ఇండివిజువల్ గా చెక్ చేద్దాం. ఓకే, సో లైక్ ఇట్ ఫస్ట్ సో మనకి రన్ అయింది. ఓకే, ఫస్ట్ దానికి వెళ్దాం, చూద్దాం. సో దీని మీద క్లిక్ చేయండి. సో దీని మీద క్లిక్ చేస్తే ఆ పర్టికులర్ పైప్ లైన్ ఏదైతే ఉందో రన్ అయిందో అవుట్పుట్ చూసారా, డిపార్ట్మెంట్ అండ్ మోడిఫైడ్ డేట్. ఓకే, సో డిపార్ట్మెంట్ మోడిఫైడ్ డేట్. సో దాని తర్వాత సో మళ్ళీ ఎక్కడికి వద్దాం, సెకండ్ అది. సో ఇక్కడ ఏముంది, లెట్స్ దట్. సో ఈఎంపి అండర్ స్కోర్ ఫైనల్ టెస్ట్. ఓకే, రెండో దాంట్లో ఈఎంపి అండర్ స్కోర్ ఫైనల్ టెస్ట్. ఓకే, ఇలా మనం ఏంటంటే వెరిఫై చేసుకోవాల్సి ఉంటుంది అన్నమాట. ఓకే, సో ఇలా మనం ఏంటంటే వెరిఫై చేసుకోవాలి అంటే ప్రాపర్గా ఫైల్స్ ఫోటోస్ మ్యాచింగ్ అవుతున్నాయో లేదో చెక్ చేసుకోవాలి. ఓకే, అర్థమైంది కదా. ఓకే, సో ఇప్పుడు మనం ఇలా అయిపోయింది. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇక్కడ
సో ఒక 3 వేరియబుల్స్ క్రియేట్ చేద్దాం. ఓకే. సో ఐ థింక్ ఇందాక ప్రీవియస్ క్లాస్లో చెప్పాను కదా, సేమ్ ఇప్పటి నుంచి అంతా సేమ్ అనమాట. ఇందాక ప్రీవియస్లో ఏదైతే చెప్పానో యాజ్ ఇట్ ఈస్ సేమ్ అనమాట. ఓకే ఫైన్. సో మీకు ఒక డౌట్ ఉంటే అడగండి, నో ప్రాబ్లం, నేను మళ్ళీ చెప్తాను. ఓకే అసలు ఏంటనేది. సో నెక్స్ట్ ఫైన్. ఓకే సో వేరియబుల్స్ క్రియేట్ చేశాను, అన్ని పారామీటర్స్ ఉన్నాయి. దాని తర్వాత ఫర్ ఈచ్ యాక్టివిటీ group the files and the settings sequential. ఓకే ఇక్కడికి వచ్చేసరికి get files. ఓకే చైల్డ్ ఐటమ్స్. ఓకే గెట్ ఫైల్స్ నుంచి చైల్డ్ ఐటమ్స్ తీసుకున్నాము. అండ్ ఇక్కడికి యాక్టివిటీస్. ఓకే ఇక్కడ కూడా గెట్ మెటా డేటా, ఎందుకంటే మనకి ఆ వచ్చిన ఫైల్ యొక్క లాస్ట్ మోడిఫైడ్ డేట్ ఐటమ్ నేమ్ కావాలి కదా. సో ఫైల్ ఇన్ఫర్మేషన్. సో ఇది ఆల్రెడీ నేను ప్రీవియస్ క్లాస్లో చెప్పాను గైస్, గుర్తుంచుకోండి. సెట్టింగ్స్. ఓకే లేకౌట్స్ ఫైల్స్. సో ఇందాక ఏదైతే కంకాటినేట్ చేసాం సేమ్ ఇక్కడ కూడా అనమాట, కంకాట్. సో కాపీ ఇక్కడ rename copy comma పారామీటర్ ఉంది కదా. ఓకే దట్స్ ఇట్. సో ఇక్కడ జస్ట్ ఐటమ్ డాట్ నేమ్ అనమాట, లూప్ డాట్ ఐటమ్ నేమ్. అండ్ ఇక్కడికి వచ్చేసరికి డీలిమిటెడ్ టెక్స్ట్ ఇక్కడ. సో ఐటమ్ నేమ్ అండ్ లాస్ట్ మోడిఫైడ్ డేట్. దట్స్ ఇట్. ఓకే సో ఇలా మనం ఏంటంటే సో డిఫైన్ చేసుకున్నాం. అలానే ఇక్కడ మనకి డిఫాల్ట్ వాల్యూ ఇవ్వాలి కదా. సారీ కస్టమర్స్ ఓకే 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 ఓకే. ఏంటి ఒకసారి జంప్ అవుతుంది. ఓకే సో 2001 01 0. ఓకే సో డిఫాల్ట్ వాల్యూ ఏదైనా వచ్చిన ప్రాబ్లం యాక్టివిటీస్. ఓకే సో దాని తర్వాత ఇఫ్ కండిషన్స్, కండిషన్ చెక్ అండ్ యాక్టివిటీస్. ఓకే ఇక్కడ సో మనం గ్రేటర్. ఓకే సో తెలుసు కదా, గ్రేటర్ ఏదైతే ఓకే ఫైల్ ఇన్ఫర్మేషన్ యొక్క లాస్ట్ మోడిఫైడ్ డేట్ ఉందో సో దానికన్నా వేరియబుల్ యొక్క డేట్ ఎక్కువ ఉంటే ఓకే సో మోడిఫైడ్ డేట్ దట్స్ ఇట్. ఓకే అప్పుడు కంట్రోల్ అనేది ట్రూ బ్లాక్ వెళ్తుంది, లేకపోతే ఫాల్స్ బ్లాక్ వెళ్తుంది అనమాట. సో ట్రూ బ్లాక్ లోకి వెళ్ళినప్పుడు ఏం చేయాలి? సో ఏం లేదన్నమాట. ఓకే 2 సెట్ వేరియబుల్ యాక్టివిటీస్ తీసుకుంటాను. ఒకటి అప్డేట్ డేట్ సెట్టింగ్. సో మోడిఫైడ్ డేట్ దీనికి సో ఏదైతే ఫైల్ నుంచి వస్తుందో లాస్ట్ మోడిఫైడ్ డేట్ అది తీసుకుంటాం. అండ్ దీనికి అప్డేట్ ఫైల్ సో సెట్టింగ్స్. సో ఫైల్ నేమ్ ఇక్కడ ఏదైతే ఫైల్ నుంచి వస్తుందో ఇది కూడా ఫైల్ ఐటమ్. దాట్స్ ఇట్. ఓకే సో దీని తర్వాత మళ్ళీ ఇంకొక సెట్ వేరియబుల్, ఇది మన జస్ట్ రెఫరెన్స్ రిక్వైర్స్, గుర్తుంచుకోండి ఇది మనకి రెఫరెన్స్ కోసమే, అంతేగాని తీసుకోవాలని మ్యాండేట్ అయితే లేదన్నమాట. ఓకే సో అది గుర్తుంచుకోండి. సో జస్ట్ చెక్ నేమ్. ఓకే సెట్టింగ్స్. సో లాస్ట్ ఫైల్ నేమ్ ఉంది కదా, లేటెస్ట్ ఫైల్ నేమ్. సో దీనికి ఏంటంటే మనకి ఏదైతే వేరియబుల్లో ఫైల్ నేమ్ ఉందో అది ఇన్పుట్గా ప్రొవైడ్ చేస్తాం. ఓకే సో దాని తర్వాత కాపీ డేటా యాక్టివిటీ. సో డేటా లోడ్ డేటా కాపీ సోర్స్ వచ్చేసరికి లైకోస్ ఫైల్స్. సో ఫైల్ ఎక్కడి నుంచి వస్తుంది, దీనికి కూడా సేమ్ అనమాట, కంకాట్ రూట్ ఫోల్డర్
ఓకే, స్లాష్ కామా పారామీటర్. ఓకే, సో ఇక్కడ కూడా ఇక్కడ వేరియబుల్ నేమ్ ఇవ్వాలన్నమాట. ఓకే, ఏదైతే వేరియబుల్ ఉందో సో అది ఇవ్వాలి, ఎందుకంటే దాంట్లోనే ఫైల్ ఉంటుంది కాబట్టి. సో అండ్ డీలిమిటెడ్ టెక్స్ట్, దాట్స్ ఇట్. ఓకే, సో డెస్టినేషన్ వచ్చేసరికి ఫ్యాబ్రిక్ డేటా వేర్ హౌస్. సో మీకు కొంచెం ఫస్ట్ టైం కాబట్టి డెఫినెట్గా కన్ఫ్యూజ్, ఏంట్రా బాబు ఏం జరుగుతుంది అనే థాట్ అయితే రావచ్చు. సో మల్టీ మల్టీ టేబుల్ డేటా. ఓకే, కాపీ, మళ్ళీ ఇంకోసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, డోంట్ వరీ. స్టార్. ఓకే, దాట్స్ ఓకే. సో టేబుల్ అయితే లేదు, సోర్స్ ప్రాపర్గా ఇచ్చాం అండ్ డెస్టినేషన్ మ్యాపింగ్ ఓకే అవసరం లేదు. సో ఓకే, సేవ్ చేద్దాం. అయితే మనం ఎక్కడ చేస్తున్నాం, ఓకే చిన్న మిస్టేక్ ఏంటంటే ఐ థింక్ కరెక్ట్ అండి, వస్తుంది. ఓకే, ఈ బయట సారీ టైం వేస్ట్ అయింది. సో సెట్ వేరియబుల్ ఈ అవుట్ సైడ్ చేయాలి, లూప్ లో కాదు. జస్ట్ ఫైల్ లైన్ సెట్టింగ్స్ ఎక్కువ టైం తీసుకోవాలని నేను మళ్ళీ చెప్తాను. లేటెస్ట్ ఫైల్ అంటే ఈ కాన్సెప్ట్ మీకు ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్లో ఒక ½ అవర్ డీటెయిల్గా చెప్పడం జరిగింది అనమాట. అందువల్ల నేను వర్క్ సో చెప్ జస్ట్ చేసుకుంటున్నాను అంతే. సో తప్పుగా అర్థం చేసుకోండి. స్టిల్ మీకు ఏదైనా డౌట్ ఉంటే అడగండి, క్వశ్చన్స్ నేనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. డేటాలో సోర్స్ లేకౌట్స్ ఫైల్స్, సో డైరెక్ట్లీ concat, సో కాపీ చేద్దాం, కాపీ rename folder పారామీటర్ ఉంది కదా, దాట్స్ ఇట్. ఓకే, అండ్ ఐటమ్ నేమ్ వచ్చేసరికి ఇక్కడ సో వేరియబుల్ ఏదైతే ఉందో అది ఇద్దాం, ఫైన్, దాట్స్ ఇట్. అండ్ ఇక్కడ డీలిమిటెడ్ టెక్స్ట్, దాట్స్ ఇట్. సో మనమైతే సోర్స్ ప్రాపర్గా కాన్ఫిగర్ చేసినాం. దాని తర్వాత డెస్టినేషన్ డెమో వేర్హౌస్ ఆటో క్రియేట్ టేబుల్, టేబుల్ ఆల్రెడీ ఉంది కదా, మల్టీ టేబుల్ డేటా table name and the schema detail. So that's it guys. Okay. సో ఇలా ఏంటంటే ఒక ఫోల్డర్లో ఏదైతే మెయిన్ ఫోల్డర్ ఉందో ఈ ఫోల్డర్లో మల్టిపుల్ ఫైల్స్ ఉంటాయి, వాటిని ఈచ్ ఫోల్డర్లో ఏదైతే లేటెస్ట్ మోడిఫైడ్ ఫైల్ ఉందో ఆ ఫైల్ని ఎలా ప్రాసెస్ చేయాలని మనం అయితే చూస్తున్నాం. ఓకే, అర్థమైంది కదా, ఏమన్నా డౌట్స్ ఉన్నాయా? సో ఇప్పుడు నీకు డౌట్ రావచ్చు, అసలుకి ఎంత పేరెంట్ చైల్డ్ కాన్సెప్ట్, 2 పైప్ లైన్స్ ఎందుకు, ఒకే పైప్ లైన్ లో చేయడం కుదరదా అంటే బేసికల్గా కుదరదని చెప్పాలి. ఎందుకంటే మనకి నెస్టెడ్ అంటే విత్ ఇన్ ఫర్ ఈచ్ యాక్టివిటీలో ఇంకొక ఫర్ ఈచ్ యాక్టివిటీ అనేది కుదరదు కాబట్టి. ఓకే, అదే అజూర్ డేటా ఫ్యాక్టరీ కావచ్చు లేకపోతే డేటా పైప్లైన్స్ కావచ్చు, రెండిట్లో పాసిబిలిటీ లేదనమాట. ఈవెన్ మీరు చెక్ చేసిన ఇది ఫర్ ఈచ్ యాక్టివిటీ కదా, సో మీరు యాక్టివిటీస్కి వెళ్తే ఫర్ ఈచ్ యాక్టివిటీ అనేది ఏమొస్తుంది, డిజేబుల్ అనమాట, అంటే యాక్సెప్ట్ చేయదు. అందువల్ల ఏం చేసామంటే మనం ఆ విత్ ఇన్ ద ఫర్ ఈచ్ యాక్టివిటీలో వేరే పైప్ లైన్ కాల్ చేస్తున్నాం. ఓకే, సో ఇప్పుడు ఫస్ట్ ఏం చేసామంటే మనం ఇక్కడ ఏదైతే మెయిన్ ఫోల్డర్ ఉందో ఈ మెయిన్ ఫోల్డర్లో మనకి మల్టిపుల్ ఫోల్డర్స్ ఉన్నాయి.
సో ఈచ్ ఫోల్డర్లో మనకి ఏదైతే లేటెస్ట్ మోడిఫైడ్ ఫైల్ ఉందో దానికి ప్రాసెస్ చేయాలి. సో దానికోసం గెట్ మెటాడేటా యాక్టివిటీ తీసుకున్నాను. ఇది ఏం చేస్తుందంటే అన్ని ఫోల్డర్స్ని ఇటరేట్ చేస్తుంది. ఓకే, ఇటరేట్ చేసిన అవుట్పుట్ని ఫర్ ఈచ్ యాక్టివిటీకి ఇచ్చాము. దాని తర్వాత సో ఇక్కడ ఇన్వోక్ పైప్ లైన్ కాల్ చేసాను, అంటే వేరే పైప్ లైన్. ఎందుకు ఇన్వోక్ ఇందా చెప్పే కదా కుదరదని, అందువల్ల ఇన్వోక్ పైప్ లైన్. ఇప్పుడు డౌట్ ఏంటంటే ఓకే, మనకి ఫోల్డర్ నేమ్ వస్తుంది. ఈ వచ్చిన ఫోల్డర్ నేమ్ వేరే పైప్ లైన్ కి ఎలా పాస్ చేస్తారు? ఏదైతే మనకి ఫోల్డర్ నేమ్ వస్తుందో ఆ ఫోల్డర్ నేమ్ ని వేరే పైప్ లైన్ పాస్ చేయాలి. సో దానికోసం ఇప్పుడు కొత్తగా పైప్ లైన్ క్రియేట్ చేస్తాం కదా, ఇక్కడ మనం ఏంటంటే ఒక పారామీటర్ క్రియేట్ చేస్తాం. ఓకే, ఈ పారామీటర్ ఏదైతే ఉందో ఫోల్డర్ నేమ్ అనేది ఇక్కడ మనకి విజిబిలిటీ ఉంటుంది అనమాట. ఓకే, ఫస్ట్ పైప్ లైన్ లో. సో ఇక్కడ దీని మీద సెలెక్ట్ చేస్తే ఇప్పుడు ఫోల్డర్ నేమ్ కదా. సో దీనికి వాల్యూ ఏంటంటే మనకి ఫర్ ఈచ్ యాక్టివిటీ నుంచి అవుట్పుట్ వస్తుంది కదా, ఆ వచ్చిన అవుట్పుట్ దీనికి సో ఇన్పుట్ గా ప్రొవైడ్ చేస్తాం. దాట్స్ ఇట్. అండ్ వేరియబుల్స్, సో ప్రీవియస్ క్లాస్ లో చెప్పాను కదా, ఫైల్ నేమ్, మోడిఫైడ్ డేట్, లేటెస్ట్ ఫైల్ నేమ్ ఎందుకు యూజ్ చేస్తాం ఏంటనేది. అండ్ ఇదేం చేస్తుంది, ఈచ్ ఫోల్డర్ లో ఎన్ని ఫైల్స్ ఇటరేట్ చేస్తుంది. కావాలంటే చెక్ చేయండి ఇది. సో ఇదనమాట. ఇక్కడ నేను ఆర్గ్యుమెంట్ చైల్డ్ ఐటమ్స్ తీసుకున్నాను. బట్ మీ డౌట్ లో వచ్చి ఇక్కడ ఎందుకు కన్కాటినేట్ చేశారంటే బేసికల్గా మనకి ఒక ఫోల్డర్ లేదు, మెయిన్ ఫోల్డర్ ఉంది. ఆ మెయిన్ ఫోల్డర్ లో మనకి డిఫరెంట్ ఫోల్డర్స్ ఉన్నాయి కాబట్టి ఇది కామన్, ఇది డైనమిక్ గా వస్తుంటది కాబట్టి సో దీన్ని ప్లస్ ఏదైతే పారామీటర్ నుంచి మనకి నేమ్ వస్తుందో దాన్ని కన్కాటినేట్ చేస్తాను అనమాట. అంతకు మించి నేను ఏం చేయలేదు. ఓకే, అండ్ సో ఈ వచ్చిన అవుట్పుట్ ని ఫర్ ఈచ్ యాక్టివిటీకి ఇన్పుట్ గా ప్రొవైడ్ చేశాను. సో ఇక్కడ కూడా మనకి సో గెట్ మెటాడేటా సెట్టింగ్స్ సేమ్ అనమాట. ఇందాక ఏదైతే ఉందో ఇక్కడ కూడా ఐటమ్ డాట్ నేమ్, సో అండ్ ఆర్గ్యుమెంట్స్ ఐటమ్ నేమ్ లాస్ట్ మోడిఫైడ్. సో మళ్ళీ ఇక్కడ ఇఫ్ కండిషన్ రాసాం, ఎందుకంటే ఏదైతే ఫైల్ ఓకే మనం వేరియబుల్ ఒక డేట్ స్పెసిఫై చేసినాం కదా, దానికన్నా ఎక్కువ ఉంటే ఓకే. సో చూడండి, గ్రేటర్ ఫైల్ ఇన్ఫర్మేషన్ డాట్ అవుట్పుట్ డాట్ లాస్ట్ మోడిఫైడ్ వేరియబుల్స్ మోడిఫైడ్ డేట్, అంటే ఆ వచ్చే ఫైల్ యొక్క మోడిఫైడ్ డేట్ అనేది వేరియబుల్ మోడిఫైడ్ డేట్ కన్నా ఎక్కువ ఉంటే అప్పుడు మాత్రమే కంట్రోల్ అనేది ట్రూ బ్లాక్ లోకి వెళ్ళి ఇక్కడ ఆ అప్డేటెడ్ డేట్, అప్డేటెడ్ ఫైల్ నేమ్ రెండింటి కూడా సెట్ వేరియబుల్ యాక్టివిటీ తీసుకున్నాం అన్నమాట. ఓకే, సో మీరు చూడొచ్చు. సో అప్డేటెడ్ డేట్, సో చూడండి, సో ఏంట ఫైల్ యొక్క మోడిఫైడ్ డేట్ అండ్ ఇక్కడికి వచ్చేసరికి ఫైల్ యొక్క ఐటమ్ నేమ్ ఇస్తున్నాం. దాట్స్ ఇట్. ఓకే, మనం ఏం చేయగలదు. సో దాని తర్వాత సో ఏదైతే మనకి ఒక ఫైల్ వస్తుందో ఆ ఫైల్ ని కాపీ డేటా యాక్టివిటీ ద్వారా ప్రాసెస్ చేస్తున్నాం. ఓకే, ఇది జస్ట్ మీకు ఆప్షన్ అన్నమాట, మీరు కావాలంటే తీసుకోవచ్చు లేకపోతే లేదు. ఇక్కడ కాపీ డేటా యాక్టివిటీకి వచ్చేసరికి సోర్స్ అంటే ఏ పాత్ ఏందో స్పెసిఫై చేయాలా, అండ్ ఫైల్ నేమ్ వచ్చేసరికి ఆల్రెడీ వేరియబుల్ ఉంది కదా, ఆ ఫైల్ నేమ్ అది ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. దాని తర్వాత డీనేమ్ టెక్స్ట్, డెస్టినేషన్ ఆల్రెడీ తెలిసింది. ఇలా మనం ఏంటంటే సో చేయాల్సి ఉంటుంది అనమాట. ఓకే, కొంచెం ఇనిషియల్గా కష్టం అనిపించవచ్చు, బట్ వెరీ ఈజీ అనమాట. అంటే ప్రీవియస్ది ఒకటి రెండు సార్లు ప్రాక్టీస్ చేయాలి. ఓకే, ఇదేదో ఒకసారి ఇంటే వచ్చేదైతే కాదు, మేమే ఒకటి రెండు సార్లు ప్రాక్టీస్ చేస్తేనే మాకు కూడా అర్థమవుతుంది అన్నమాట కాన్సెప్ట్. ఓకే, చూద్దాం అసలు సక్సెస్ అవుతుందా ఫెయిల్ అవుతుందా. నేను ఫస్ట్ లో రన్ చేసినప్పుడు బై మిస్టేక్ తప్పించాను అనమాట. సో చాలా టైం పట్టింది డీబగ్ చేయడానికి. చూద్దాం ఇప్పుడు వర్క్ అవుతుంది. సో అప్డేట్ అవుతుంది టైం స్టాంప్లన్నీ. ఒకసారి ఖచ్చితంగా ఎర్రర్స్ అయితే వస్తుంటాయి, ఎందుకు వస్తాయి కూడా మనకి తెలియదు. సో డేటా ఫ్లో కూడా రన్ అవుతుంది. రెండే ఫైల్స్ ఉన్నాయి. సో దాని తర్వాత జస్ట్ ఫైల్ నేమ్ ఓకే వెరిఫై చేద్దాం.
మోడిఫై డేట్. ఓకే. సో ఫస్ట్ ఫోల్డర్ ఐ థింక్ మోడిఫై డేట్ చూస్తారు కదా, ఇదే కదా. ఓకే, సో కరెక్ట్. డేటా కూడా స్టార్ట్ అయి ఉంటుంది. టేబుల్ క్రియేట్ అయింది. టేబుల్ క్రియేట్ అయితే డేటా వచ్చేస్తుంది. ఓకే, దాట్స్ ఇట్. చూసారా, డేటా వచ్చింది అనమాట. అంటే మనకి ప్రాపర్ గానే ఎగ్జిక్యూషన్ ఒక ఫోల్డర్ మాత్రమే. ఓకే, సో మీరు చూస్తే ఇక్కడ చూడొచ్చు ఏమేమి వచ్చినాయి. చైల్డ్ ఐటమ్స్, డిపార్ట్మెంట్ అండర్ స్కోర్ ఇది అండ్ మోడిఫైడ్ డేట్. ఎందుకంటే ఇది ఫస్ట్ ఫోల్డర్, ఏదైతే ఫస్ట్ ఫోల్డర్ లో 2 ఫైల్స్ ఉన్నాయో వాటిని ఇటరేట్ చేస్తుంది కాబట్టి. ఇప్పుడు సో ఇంకో దానికల్లా సో ఇలా ఉంటది అనమాట. ఓకే, రియాలిటీలో కూడా సెకండ్ వచ్చింది. సో ఇక్కడ కూడా సో రన్ చేద్దాం. ఐ థింక్ ఇక్కడ కూడా స్టార్ట్ అయింది. ఒక్కోసారి రిఫ్రెష్ చేసుకుని మీకు కావాలనుకుంటే ఇక్కడ ఏమొచ్చినాయి. సో ఈఎంపి అండర్ స్కోర్ ఫైనల్ టెస్ట్. ఓకే, ఈఎంపి అండర్ స్కోర్ ఫైనల్ టెస్ట్ చూసారా. ఈఎంపి అండర్ స్కోర్ ఫైనల్ టెస్ట్ అంటే ఇది సెకండ్ ఫోల్డర్ ప్రాసెస్ అవుతుంది. సో అయితే ఇది కూడా ప్రాసెస్ అయ్యే ఉంటుంది అనుకుంటున్నాను. ఓకే, చూడొచ్చు. సో డేటా లోడింగ్ వచ్చింది. రికార్డ్స్ ఇంకా లోడింగ్ అని స్టార్ట్ అవ్వాలా. టైం పట్టింది, మనం ఎన్నిసార్లు క్లిక్ చేసినా అదే రాదులేండి. సో థర్డ్కి వెళ్దాం. ఓకే, డేటా వచ్చేసింది. ఇప్పుడు థర్డ్ స్టార్ట్ అయితే చూడండి. రిఫ్రెష్. కంప్లీట్ అవ్వలేదు. సో ఇలా ఉంటుంది రియల్ టైంలో. ఓకే, ఒక పైప్ లైన్ వేరే పైప్ లైన్ కాల్ చేయటం అంటే ఆ పారామీటర్స్ ఒక పైప్ నుంచి వేరే పైప్ లైన్స్కి ఎలా మార్చాలి, ఇదంతా కూడా రియల్ టైం అండర్స్టాండింగ్. ఓకే, అర్థమైంది కదా పారామీటర్స్ అనేది. అదే మెయిన్ దాంట్లో పారామీటర్స్ ఇస్తే ప్రతిసారి అడుగుతుంది, అది ఎప్పుడు చేయకూడదు, అసలు ఎవరు చేయరు రియల్ టైంలో. ఓకే, సో మూడో దానికి వెళ్దాం. సో ఓపెన్ చేద్దాం. ఓపెన్ EMP duplicate modified date. Okay, so EMP duplicate modified date. So I think almost it got close. Okay, data loading చాలా ఫాస్ట్ గా. ఓకే, I think 4 minutes దాకా పట్టొచ్చు నేను అనుకోట. ఓకే, 4 minutes దాటింది. I think close to 5 minutes. సో ఎందుకంటే ఈ మోడిఫైడ్ డేట్ ఇవన్నీ కూడా అడుగుతుంటుంటారు ఎంట్రీ. ఓకే, సో అలా నేను డిలీట్ చేయటం ఒక్కసారి మీకు అర్థమైతే కాన్సెప్ట్ ప్రతిదీ కూడా ఈజీగానే ఉంటుంది గైస్. ఓకే, అర్థం చేసుకునేది ఎలా చేయాలంటే కొంచెం ఆలోచిస్తే ఈజీగా మీకే స్ట్రైక్ అవుతుంది మనం ఏం చేస్తున్నాం ఏంటి అనేది. ఓకే, అది పెద్ద కష్టం అయితే కాదు. బట్ ఇనిషియల్గా మీకు ఆ ఫేజ్ కొంచెం డిఫికల్ట్ అనిపించవచ్చు, డోంట్ వరీ. బట్ ప్రాక్టీస్ దాని గురించి ఇంకా సొల్యూషన్. ఓకే, సో 3 కూడా సక్సెస్ అయినాయి చూసారా. సో ఇది గెట్ మేడ్ ఫర్ ఈచ్ అండ్ ఇది వచ్చేసరికి వేరే పైప్ లైన్స్ కాల్ చేస్తాం. ఓకే, 1 2 3. ఓకే, సో మీరు చెక్ చేసుకోవాలనుకుంటే ఎంతెంత టైం పట్టింది ఈచ్ పైప్ లైన్ అనేది. సో ఇక్కడికి వెళ్ళి సో పైప్ లైన్ రన్ ఐడి ఉంటుంది అండ్ నేమ్ ఉంటుంది. సో దాని మీద క్లిక్ చేస్తే ఆ పైప్ లైన్ ఎంతసేపు పట్టింది, ఏమేమి యాక్టివిటీస్ ఉన్నాయి, ప్రతిదీ కూడా డీటెయిల్గా ఎక్స్ప్లోర్ చేయడానికి అవకాశం ఉంది. ఓకే, సో అది ఏమేమి డేటా కూడా చెక్ చేద్దాం. సో చూసారా 11 రికార్డ్స్. ఇందాక ఫస్ట్ 4, దాని తర్వాత 8, దాని తర్వాత 3 8 + 3 11 రికార్డ్స్. ఇలా మనం ఏంటంటే రకరకాల సినారియోస్ ఇది అర్థమైంది కదా. ఓకే, సో ఇది వచ్చేసరికి నెక్స్ట్ క్లాస్ లో డిస్కస్ చేద్దాం. అంటే ఒక ఫైల్ వ్యాలిడ్ అయితే ఒక ఫోల్డర్ నుంచి వేరే ఫోల్డర్కి ఎర్రర్స్ ఇలా రకరకాలుగా ఉంటుంది అనమాట. సో అదేంటనేది మనం అయితే నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ.